బ్రో మంచి రసవత్తరంగా ఉంది, బాగా హాట్గా ఉంది ఎలక్షన్. చాలా కాకపోతే అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలవాలి కూడా. ఈసారి గెలకపోతే చాలా ఇబ్బంది పడతామని మేము అనుకుంటున్నాం. అంటే కొన్ని సర్వేలు కూడా ఇప్పుడు పొత్తు వైపు వినిపిస్తున్నాయి కదా, బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు గెలిచే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నాయి. ఎట్లా ఆ సర్వేలు 2019లో కూడా అట్లే చెప్పినాయి, టీడీపీ గెలుస్తుంది. లగడపాటి సర్వే ఒకప్పుడు ఫేమస్, ఆయనే చెప్పినాడు 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి. కానీ ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా. ఆ సర్వేలు మామూలే, కానీ అక్కడ లోకల్లో పోతే తెలుస్తుంది ఏదన్నా. కానీ పక్కన మాట్లాడే వాళ్ళు మనం చెప్పలేము. పల్లెలోకి పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే వాళ్ళంతా పల్లెల్లో వాళ్ళు ఒకసారి పోతే కదా తెలిసేది మనకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, డౌటే లేదు దాంట్లో. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చిందని అనుకోవచ్చా? ఎట్లా ఉంది ప్రజల లోపల? చెప్తున్నాడు కదా బ్రో, మేనిఫెస్టో పక్కన పెట్టుకొని మా మేనిఫెస్టో ఇది, నేను ఇవన్నీ చేసినాను, మీకు మంచి జరిగితేనే ఓటేని అంటున్నాడు కదా. ఇంకా జనాలకే తెలుస్తుంది ఆ మేనిఫెస్టో చేసినాడా లేదా అనేది. చేసినాడు కాబట్టి అంత ధైర్యంగా మేనిఫెస్టో ముందు పెట్టుకొని చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు నేను 2014లో ఇవి చేసినాడు, నాకు ఓటు ఏమని అడగలే, జగన్కి ఓడగొట్టి మమ్మల్ని గెలిపేయండి, మేము మాకు ఛాన్స్ ఇన్ని అంటున్నాడు తప్ప, మేము ఇది చేసినాము, మాది పాతది ఉంది, ఇది కొత్తది ఉంది, ఇది చూడండి కావాలంటే అనేం చెప్పలే. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు 2019లో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నాడు. శ్రీలంక అయిపోతే ఇప్పుడు ఆయన దానికి మించిన అవే పథకాలు పేర్లు మార్చి కొంచెం ఎక్కువ ఇస్తున్నాడు. ఎక్కువ ఇస్తే అప్పుడు శ్రీలంక డబల్ అయిపోదా? అంతే కదా, వాళ్ళు చెప్తుంటారు. అవన్నీ ఏం లేదు. మా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ చెప్పినాడు, ఇప్పుడు వచ్చే బడ్జెట్కి ఇదే ఇస్తాము, మేమైతే ఇంతవరకు ఇస్తాము, మీకు మంచి జరుగుతున్న ఓటేమన్నాడు. ఆయన అట్లా లేదు, ఆ పథకాలు డబల్, ఒకరుంటే 10,000, ఇద్దరుంటే 30,000, నలుగుంటే 45,000 ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ పెన్షన్ 4,000 చేస్తాము, వికలాంగులకు 6,000 చేస్తాము, ఊరికి చెప్తున్నాడు. నమ్మాలి కదా జనాలు. అట్లా జనాలు అయితే నమ్మరని నా అభిప్రాయం చంద్రబాబు నాయుడిని. అయితే గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి పరంగా డిఫరెంట్ ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఆయన ప్రభుత్వంలో, ఇప్పుడు ఈయన ప్రభుత్వం? అదే నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాడు. ఏం డెవలప్మెంట్ చేసినాడు చూపించాలి కదా. నేను పలానా డెవలప్మెంట్ చేసినాడు, నేను మళ్ళీ వచ్చి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి రావాలి. కానీ జగన్ ఓడగొట్టండి, మేము ముగ్గురం కలుపుకొని వస్తున్నామని చెప్తున్నాడు తప్ప మేము ఈ డెవలప్మెంట్ చేసినామని చూపించలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టినాడు, పోర్టులు కట్టినాడు, కొన్ని కంపెనీలు వచ్చినాయి. అంబానీ, అదాని వాళ్ళు వచ్చేసి కూడా మన సదస్సు పెట్టినారు ఆంధ్రాలో. అవన్నీ చూస్తున్నాం కదా మనము. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవన్నీ ఏం లేవు కదా. అదే బ్రో. అయితే చంద్రబాబు నాయుడు చెయ్యింది ఏంది, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది 5 ఏళ్లలో? అదే నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తా అని చెప్తున్నాడు. నేనేమన్నా ఆ కంపెనీ తెస్తా, ఈ కంపెనీ తెస్తా అంటున్నాడు. అవన్నీ ఏం చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు. ఈసారి నేను 30,000, 40,000, 65,000 తీసుకుని పోతా. జగన్ 3,000 చేసినాడు, నేను 4,000, 6,000 చేసుకుని పోతా అంటున్నాడు. కానీ నేను పలానా చేస్తా అని చెప్పలే కదా చంద్రబాబు నాయుడు కూడా. ఏపీలో చూసుకుంటే ఈ 10 ఏళ్లలో అక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు? గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలవలేదు. ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్న పీఠాపురంలో చూస్తే ఈ సినీ ఫీల్డ్కి సంబంధించిన జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ ఇంకా ఇతర నాయకులు కూడా ఆయనకు మద్దతుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద కాన్ఫిడెన్స్ లేదు. భీమవరం గాజువాకలో నిలవన్నాడు. కాన్ఫిడెన్స్ ఉంటే ఆడే నిలబడాలి కదా. పక్కకి ఎందుకు పోయినాడు? నా డౌట్, పక్కకి ఎందుకు పోయినాడు? ఆడే ఇప్పుడు లోకేష్ నాడు మంగళగిరి నుంచి ఓడిపోయినాడు. ఇప్పుడు గెలుస్తాడు, ఓడిపోతాడు, ఖచ్చితంగా ఆడే నిలవన్నాడు, నిలదొక్కున్నాడు. ఓడిపోతాడు, గెలుస్తాడు, సెకండరీ. అదేదన్నా కానీ పవన్ కళ్యాణ్ పక్కకి ఎందుకు పోయినాడు? నా డౌట్ ఎందుకు పోయినాడు అనుకుంటున్నారు మీరు? ఆయన మనం ఏడైతే గెలవగలము, మనకి ఏడైతే మన సమాజ వర్గం ఉందని ఉదయంతో పోయినాడే తప్ప నిలబడేవాడైతే గాజువాకలో నిలబడు, భీమవరం నిలబడు. ఎందుకు పక్కకి వెళ్ళిపోయినాడు? ఆడే ఉండాలి కదా. అది ఆయనకే వదిలేస్తాను మనం దాని నుంచి. ఎవరు? పవన్ కళ్యాణ్ అయితే గెలిన రోడ్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా. అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది కూడా ప్రచారం చేస్తున్నారు కదా, అది కలిసి వచ్చే అవకాశం కాదంటారు. 2 లక్షల చిల్లర ఓట్లు సామాజిక వర్గం వాళ్ళదే ఉన్నా కూడా ఆడ ఓడగొట్టడానికి ట్రై చేస్తారు. ఏదో టీడీపీ కూడా వాళ్ళని ఓడగొట్టడానికి ట్రై చేస్తారు, నా అభిప్రాయం పర్సనల్గా. ఎందుకు మరి ఎంతో ప్రజాసేవ చేస్తుండు, ఎంతోమందికి సేవలు అందిస్తుండు కదా, ఎందుకు అటువంటి నాయకుడిని ఎందుకు గెలిపించలేకపోతున్నారు? ఎంతోమంది ప్రజలు అభిమానులు కూడా ఉన్నారు కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ప్రజారాజ్యం పార్టీ ఉంది బ్రో. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని కొన్ని వందల మంది కార్యకర్తలు ఆయన నమ్ముకొని ప్రజారాజ్యం అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసినారు. ఆయన ఏం చేసినాడు? కాంగ్రెస్ విలీనం చేసినాడు. కాంగ్రెస్లో విలీనం చేసినా యాక్సెప్టెడ్, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల విలీనం చేసినచ్చు. తర్వాత ఆయన కొనసాగించలేదు కదా, అంటే వెళ్ళిపోయినాడు. రేపొద్దున ఈయన కూడా అట్లా చేశాడని నమ్మకం, అంటే ఆ నమ్మకం కోల్పోయినారు వాళ్ళు మెగా ఫ్యామిలీ. అంతే తప్ప పవన్ కళ్యాణ్ మంచి చేయలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన దాని ఏముంది? అంటే అధికారం ఉంటేనే మంచి చేయాలా చెప్పు, లేకుంటే చేయకూడదు. అట్లంతా ఏం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడని అంత నమ్మకం ఉంటే ఇంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎందుకు పోవాలా? నాకు తెలియక అడుగుతున్నాడు. అంటే స్టేట్ అంతా లేరా? స్టేట్ అంతా కూడా జనసేనకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఆడొక్కటే ఎందుకు పోతున్నారు వీళ్ళంతా? స్టేట్ అంతా పోయి ప్రచారం చేయమని ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఇదే జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళంతా కర్ణాటకలో ఆడిపోయినారు. అబ్బా మాకేమైనా వస్తుందని చెప్పి ఇంట్లో కూర్చున్నారు కదా. వచ్చినచ్చు కదా, ఎందుకు రాలేకపోయినారు వాళ్ళు? అది నా డౌట్. అది వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళే ఆలోచించుకుంటే బాగుంటుంది, పిఠాపురం ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ. అట్లా పవన్ కళ్యాణ్ కనీసం నాకు తెలిసి ఆంధ్రాలో ఇల్లు కూడా లేదని నా అభిప్రాయం.
అదే బ్రో. అయితే ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చు? జనసేనకు టీడీపీ పొత్తు పోయినా వాళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎన్నో సార్ నాకు తెలియదు కానీ బ్రో మాకైతే 110 120 సీట్లు గెలుస్తాయి ఖచ్చితంగా వైసీపీ. దాంట్లో డౌట్ ఏం లేదు. సొంత చెల్లెలు షర్మిల గారే సొంతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇది ఉందా, ఇంట్లోనే కరెక్ట్ ఇదాంట్లో మనం మాట్లాడుతున్నారు కదా, ఎట్లా ఉండదు బ్రో? అది రాజకీయము. ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే హరికృష్ణ అనే వ్యక్తి పార్టీ పెట్టినాడు. ఇప్పుడు పురంధేశ్వరి ఏ పార్టీలో ఉంది? అదే నందమూరి తారక రామారావు కూతురే కదా, ఆమె ఏ పార్టీలో ఉంది? అది పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తుంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏది ఉంటుందో మనకు తెలియదు కదా, ఒక్కొక్కరు విధంగా బిహేవ్ చేస్తుంటారు. అట్లా అని చెప్పి వాళ్ళు ఆ పార్టీలో పోయినారు. జగన్ సపోర్ట్ అంటే జగన్ కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు అంటే వాళ్ళందరూ కుటుంబ సభ్యులా కాదు కదా, బయట నుంచి చూసిన వాళ్ళే కదా.